వాళ్ళ టార్గెట్ మధ్యతరగతి ప్రజలు. ప్లాన్లు స్కీముల పేరుతో స్కామ్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అనేక స్కీములు పెట్టి 200 కోట్ల రూపాయలు దాకా కొల్లగొట్టారు. దీంతో మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు బాధితులు. గుంటూరు జిల్లాలో ఈ దోపిడీ వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. అమాయకులను ఆసరాగా చేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. తర్వాత మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు బాధితులు. తాజాగా థర్డ్ పార్టీ ఫండ్ టీపీఎఫ్ కంపెనీ అంటూ నమ్మించి జనాన్ని బురిడీ కొట్టించారు మోసగాళ్లు. అనేక స్కీములు పెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలోని పలువురు నుంచి సుమారు 200 కోట్లు వసూలు చేశారు. తీరా డబ్బులు ఏవని అడుగుతుంటే అదిగో ఇదిగో అంటూ మాయమాటలతో కాలయాపన చేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన కొందరు బాధితులు గుంటూరులో ఎస్పీ సతీష్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తాము మోసపోయామని న్యాయం చేయాలని వేడుకున్నారు. గుంటూరు జిల్లాలో ఈ తరహా మోసం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. పెదనందిపాడుకు చెందిన గోవాడ సంధ్య శివపార్వతి, షేక్ హుస్సేన్ వలీ గతంలో క్రిప్టో కాయిన్స్ తరహాలో కీబో కాయిన్స్ లో పనిచేశారు. ఆ సమయంలో వారికి గుంటూరులోని రాజేంద్రనగర్ కు చెందిన వేజన్ల శివకుమారి అనే మహిళతో పరిచయమైంది. థర్డ్ పార్టీ ఫండ్స్ టీపీఎఫ్ అనే కంపెనీ ఉందని, ఈ కంపెనీ పేదలను ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు తమ లాభాలలో 2% వాటాను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్ కింద ఈ కంపెనీకి కేటాయిస్తాయని శివకుమారి నమ్మబలికింది. అంతేకాదు నల్లపాడుకు చెందిన నవీన్ ను టీపీఎఫ్ కంపెనీకి సౌత్ ఇండియా హెడ్ గా పరిచయం చేసింది. సిఎస్ఆర్ ద్వారా వచ్చే నిధులను పేదలకు ఖర్చు చేయగలరని జనాన్ని బురిడి కొట్టించింది. నమ్మకం కుదరాలంటే ముందుగా 1.2 లక్షలు ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని తెలిపింది. పెట్టుబడి పెడితే రోజుకు 30,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో కంపెనీ జమ చేస్తుందని చెప్పింది. 15,000 పెట్టుబడిదారులు ఉంచుకుని మిగిలిన 15,000 కంపెనీకి ఇవ్వాలంది. ఇలా మొదటి 4 నెలల్లోనే పెట్టిన పెట్టుబడి తిరిగొస్తుందని, తర్వాత 8 నెలల్లో డబ్బు మీ పేరుతో తెరిచే ఎన్జీఓ ట్రస్ట్ ఖాతాలో జమ అవుతాయని చెప్పింది. అందులో 2 లక్షలు మీరు ఉంచుకొని 40,000 పేదలకు సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని అమాయకులను నమ్మించారు. అయితే ఈ పెట్టుబడితో లాభానికి లాభం, పైగా పేదలకు ఉపయోగమని ఆలోచించిన అమాయకులు లక్షల్లో పెట్టుబడి పెట్టారు. బాధితులు తమ ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి 1.2 లక్షలు సంస్థలో పెట్టుబడి పెట్టారు. వారు చెప్పినట్లుగానే రోజుకు 30,000 చొప్పున కొంతకాలం జమ చేశారు. వారు పెట్టిన పెట్టుబడి మొదటి 4 నెలల్లోనే రావడంతో బాధితులు తమకు తెలిసిన వారందరినీ సభ్యులుగా చేర్చారు. వారి ఖాతాల్లో కూడా ప్రతిరోజు డబ్బులు వేశారు. ఈ క్రమంలో శివకుమారి, కొలగాని నవీన్ బాబు, ఆయన తమ్ముడు వేణు, నవీన్ భార్య సుభాషిణి, వారి బంధువులు గణేష్, మణికంఠ, చిన్న అలియాస్ వెంకటేశ్వర్లు తదితరులు నల్లపాడులో కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడే ఫ్లేవర్స్ ఓషన్ అనే ఐస్ క్రీమ్ తయారీ కంపెనీని ప్రారంభించి దానికి జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూషన్స్ ఇస్తున్నామని, జిల్లా డిస్ట్రిబ్యూటర్ కావాలంటే 25 లక్షలు, మండల డిస్ట్రిబ్యూటర్ కావాలంటే 5 లక్షలు చెల్లించాలని చెప్పారు. టీపీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలని షరతు విధించారు. దీంతో గత్యంతరం లేక పెట్టుబడి పెట్టారు బాధితులు. టీపీఎఫ్, సిఎస్ఆర్ పేర్లతో అమాయక ప్రజలకు డబ్బు ఆశ కల్పించి ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో 200 మందిని సభ్యులుగా చేర్చుకున్న ఈ సంస్థ 200 కోట్ల రూపాయల వరకు వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు వాపోయారు. ఈ వ్యవహారంలో వి శివకుమారి కీలక పాత్ర పోషించారని వాపోతున్నారు. నవీన్ బాబు, షేక్ గౌస్ తో పాటు వారి కుటుంబ సభ్యులు, వారికి సహకరించిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరారు. న్యాయం చేయకుంటే ఆత్మహత్యే తప్ప మరో మార్గం లేదని వారు కన్నీరు పెట్టుకున్నారు. టీపీఎఫ్ అంటే థర్డ్ పార్టీ ఫండ్ అని చెప్పేసి ఈ విధంగా మాకు ఐడి కార్డు ఇచ్చారండి. ఎవరైతే 50 అకౌంట్లు చేస్తారో ఆ 50 అకౌంట్ చేసిన వాళ్ళకి ఈ విధంగా మనకి ఐడి కార్డు ఇచ్చారండి. అలాగే అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే 12 లక్షలు పే చేస్తే 36 లక్షలు ఇస్తామని, 6 లక్షలు మనం అమౌంట్ ఇస్తే 18 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ విధంగా 50 అకౌంట్ పైబడి మేము చేయించడం జరిగింది. అయితే కొంతకాలం పేమెంట్ ఇచ్చారు. ఏప్రిల్ వరకు వచ్చేయండి. మే నుంచి పేమెంట్ రాలేదు సార్. అక్కడి నుంచి దగ్గరగా రమ్మరమ్మి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలంలో పేమెంట్ అడుగుతుంటే స్టార్టింగ్లో ఎలక్షన్ అన్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరలా
అకౌంట్ సీజ్ అయిపోయింది, మళ్ళీ మేము దుబాయ్ వెళ్ళాలి, కాంబోడియా వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, యూఎస్ వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా అమౌంట్ ఏ రోజు కూడా ఇవ్వలేదండి. మేము ఏవైతే చేయించామో అకౌంట్స్ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటి దగ్గర ఉండాల్సిన పరిస్థితి కూడా లేదండి. ఆ విధంగా వాళ్ళు కూడా వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ విధంగా ఏపీ, తెలంగాణ, ఒరిస్సాలో ఎక్కువ మొత్తంగా నవీన్ గారు 100 కోట్ల పైబడి వసూలు చేశారండి. నాలాగా మొత్తం నవీన్ కంపెనీలు 800 నుంచి 1500 దాకా సుమారుగా ఉన్నారండి. ఐస్ క్రీమ్ కట్టిన డిస్టిక్ గడితే 25 లక్షలు, మండలానికి గడితే 5 లక్షలు అని చెప్పి దాంట్లో కూడా నా దగ్గర నుంచి 30 లక్షలు అమౌంట్ కలెక్ట్ చేసుకొని మొత్తం నవీన్ తమ్ముడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఎన్ని అకౌంట్లు ఉన్నాయి అన్ని అకౌంట్లకి నవీన్ తమ్ముడు నుంచి నవీన్ తమ్ముడు పేరు అక్కడి నుంచి వెళ్తాయండి. అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి వెళ్ళి అడిగితే మణికంఠ ప్లస్ వాళ్ళ అన్న చిన్న అలియాస్ వెంకటేశ్వర్లు దౌర్జన్యం చేస్తారండి. కొట్టడానికి మీదకి వస్తారు. ఇది అంతా మేము ఎస్పీ గారికి గ్రీవెన్సీకి వచ్చాము. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము పెదనందిపాడులో. మధ్యతరగతి ప్రజల అవసరాలు, ఆశలను అలుసుగా తీసుకుంటున్న కేటుగాళ్లు తక్కువ సొమ్ముతో ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశ చూపించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు పదే జరుగుతున్నప్పటికీ ప్రజలు అలాంటి కేటుగాళ్లను నమ్ముతూనే ఉన్నారు. ఇప్పటికైనా ఇలాంటి స్కీములు, కేటుగాళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.